కంటిన్యూషన్ విత్ లాస్ట్ క్లాస్ వి ఆర్ డిస్కసింగ్ డెసిషన్ మేకింగ్ చాప్టర్కి సంబంధించి అందులో 5th క్వశ్చన్. సో 1 to 4 క్వశ్చన్స్ కంప్లీటెడ్. 5th క్వశ్చన్ చూద్దాం. 5th క్వశ్చన్లో వాట్ ఈస్ దేర్ రిక్వైర్డ్ వచ్చేసి రిలవెంట్ కాస్ట్ ఆఫ్ కాంటాక్ట్ టు AUS. యూ మస్ట్ ప్రజెంట్ యువర్ ఆన్సర్ ఇన్ షెడ్యూల్ దట్ క్లియర్లీ షోస్ ద రిలవెంట్ కాస్ట్ వాల్యూస్ ఫర్ ఈచ్ ఐటమ్స్ ఐడెంటిఫైడ్ అబోవ్. యువర్ should also explain each relevant cost value you have included in your schedule and why any values you have excluded are not relevant. సో మనం రిలవెంట్ కాస్ట్కి సంబంధించి ప్రొవైడ్ చేయాలి AUSకి సంబంధించి. నెక్స్ట్ డిస్కస్ 2 ప్రాబ్లమ్స్ దట్ కెన్ అరైజ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ సెట్టింగ్ ప్రైస్ యూజింగ్ రిలవెంట్ కాస్ట్. 2 ఇష్యూస్ ఏవి రైజ్ కావచ్చు, ఒకటి ప్రాఫిట్ రిపోర్టింగ్ కావచ్చు, ఇంకోటి ప్రాఫిట్ రిపోర్టింగ్ అండ్ ప్రైస్కి సంబంధించి మేబీ ఇంకోటి కావచ్చు. 2 ఉన్నాయి, వాటి గురించి డిస్కషన్ చేద్దాము. నెక్స్ట్ బిజినెస్ సిచ్యువేషన్ 2కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్స్ ఉంది. ఎక్స్ప్లెయిన్ బై గివింగ్ ఎగ్జాంపుల్స్ హౌ ఈచ్ ఆఫ్ 4 టైప్ ఆఫ్ క్వాలిటీ కాస్ట్ కుడ్ బి రెడ్యూస్డ్. 4 క్వాలిటీ కాస్ట్ అంటే ఇవి ప్రివెన్షన్ కాస్ట్, అప్రైజల్ కాస్ట్ అండ్ ఇంటర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ అండ్ ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్. ఇవి 4 కాస్టెడ్స్. సో వీటికి సంబంధించి మనం ప్రొవైడ్ చేయాలి. ఓకే, 4 types. You should also identify in which primary activity each one of your example would occur in Aditya Group's value chain analysis ప్రకారం. సో ఫస్ట్ మనం రిలవెంట్ కాస్ట్ని ప్రొవైడ్ చేయమన్నా కదా. రిలవెంట్ కాస్ట్ని ప్రొవైడ్ చేయాలంటే ఫస్ట్ క్వశ్చన్లోకి వచ్చేసేయండి. క్వశ్చన్ ఏం చెప్పినారు, ఫస్ట్ అంతా మొత్తం వాళ్ళ యొక్క డీటెయిల్స్ని ప్రొవైడ్ చేస్తారు, అంత ఇంపార్టెంట్ ఏమి ఉండదు. సో స్పీడ్గా పోదాం. ఆదిత్య గ్రూప్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1975. మ్యానుఫ్యాక్చర్స్ అండ్ సేల్స్ ఎలక్ట్రానిక్, పర్సనల్ గ్రూమింగ్ అండ్ బ్యూటీ ప్రోడక్ట్స్. మొత్తం దానికి ఒక కంపెనీ ఉంది, ఆదిత్య కంపెనీ అనేది ఉంది. దానికి ఒక 2 సబ్సిడరీస్ ఉన్నాయి, AUS ఒకటి, ANZ ఒకటి. AUS అనేది లగ్జరీ ప్రోడక్ట్ని ప్రొవైడ్ చేస్తుంది, ANZ అనేది బ్యూటీ మీద ఫోకస్ చేస్తుంది. అండ్ వీళ్ళు వచ్చేసి ప్రోడక్ట్స్ వచ్చేసి హోల్సేల్ చేస్తారు అండ్ సప్లైస్. ఇక్కడ ఆదిత్య గ్రూప్ రా మెటీరియల్స్ని పర్చేజ్ చేస్తున్నది అండ్ బోత్ డొమెస్టిక్ అండ్ ఓవర్సీస్ మార్కెట్లో పర్చేజ్ చేస్తుంది. అండ్ కొన్ని ప్రోడక్ట్ని వాళ్ళ యొక్క సబ్సిడరీ AUS ఏదైతే ఉందో అదే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఎన్హాన్స్డ్ బేస్డ్ ఆన్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ANZ. నెక్స్ట్ దేర్ ఫోర్ యాజ్ పర్ ప్రొడక్షన్ రిక్వైర్మెంట్ AUS షోర్స్ సమ్ ప్రోడక్ట్ కాంపోనెంట్ ఫ్రమ్ ANZ. సో వీటికి కావాల్సినవి ఏవైతే AUS కొన్ని ప్రోడక్ట్ని చేస్తుంది కదా, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది కదా, బేస్డ్ ఆన్ ప్రోడక్ట్ని ఎక్కడి నుంచి తీసుకుంటుందంటే ANZ నుంచి తీసుకుంటుంది. సో 2 సబ్సిడరీస్ వాళ్ళు ఇంటర్నల్ ట్రాన్సాక్షన్స్ కూడా జరుగుతున్నాయి ఇక్కడ. ఆదిత్య గ్రూప్ అనేది ఒక సెంట్రలైజ్డ్ డెసిషన్ మేకింగ్, ఇది హెడ్ ఆఫీస్ కాబట్టి బేసిక్ పాలసీ డెసిషన్స్ ఫంక్షన్స్ ఇక్కడ నుంచే జరుగుతాయి. ప్లానింగ్, సేల్స్, క్లయింట్ రిలేషన్షిప్, ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్సెస్ హ్యాండిల్ అట్ గ్రూప్ లెవెల్. ఇండివిజువల్ యూనిట్స్ AUS అండ్ ANZ కాన్సన్ట్రేట్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్ అలోన్. సో అవి 2 ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ మీదే అలోన్ అయి ఉంటాయి. నెక్స్ట్ యు ఆర్ ద అసిస్టెంట్ మేనేజర్. నువ్వు అసిస్టెంట్ మేనేజర్. వావ్, చాలా ఫాస్ట్గా అసిస్టెంట్ మేనేజర్ అయిపోయినారు. ఇన్ ఫైనాన్స్ అండ్ అకౌంట్ డిపార్ట్మెంట్లో ఆఫ్ ఆదిత్య గ్రూప్, హెడెడ్ బై డైరెక్టర్ ఫైనాన్స్ మిస్టర్ ఎలిసా. ఎలిసా అనే డైరెక్టరు మిమ్మల్ని ఫైనాన్స్ అకౌంట్ హెడ్కి పెట్టింది. సో you assist and report to Mr. Fiana, manager of your department. Sometimes you are also assist director of finance in analyzing financial and non-financial information, drafting report from board meeting, ప్రిపరేషన్ ఆఫ్ ప్రజెంటేషన్ అండ్ స్టాఫ్ ట్రైనింగ్. సో బిజినెస్ సిచ్యువేషన్ 1కి ఏం చెప్పినారు అనేది చూడండి. ఫస్ట్ బిజినెస్ సిచ్యువేషన్ 1కి మనం ప్రొవైడ్ చేయాలి, బిజినెస్ 2కి సంబంధించి మనం ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ యూ గాట్ ఏ మెయిల్ ఫ్రమ్ ఎల్ఎస్ఆ. ఆమె కాడ నుంచి మనం ఒక మెయిల్ తీసుకున్నాము. సో ఆస్క్డ్ యూ టు ప్రిపేర్ కాస్ట్ స్టేట్మెంట్ మీ ప్రిపేర్ చేయమంది. కాస్ట్ స్టేట్మెంట్ అంటే ఏముంటాయి, కాస్ట్ ఉంటాయి మొత్తం. ఫర్ మార్కెట్ మేకింగ్ కొటేషన్ టు న్యూ కస్టమర్. షీ ఆల్సో ఇన్ఫార్మ్డ్ యూ దట్ కస్టమర్ can also maintain long-term business relations with others. You have been requested to gather information related to specification from sales manager. సో నువ్వు పోయి సేల్స్ మేనేజర్ దగ్గర వెళ్ళి ఇన్ఫర్మేషన్ని తీసుకొని కాస్ట్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేసి ఎలిసాకి ఇవ్వాలి. సో నువ్వు పోయినావు. యూ హ్యావ్ బీన్ కాల్డ్ బై ఫియానా, యువర్ సేల్స్ మేనేజర్, అండ్ ప్రొవైడెడ్ ద ప్రోడక్ట్ స్పెసిఫికేషన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ సేల్ మేనేజర్ ఫర్ యువర్ కొటేషన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేసింది బిజినెస్ రిలేషన్షిప్కి దట్ AUS వాంట్ టు విత్ కస్టమర్స్. అండ్ సేల్స్ మేనేజర్ ఏవైతే లోయెస్ట్ పాసిబుల్ ప్రైస్ ఉంటుందో అవి ప్రొవైడ్ చేయాలి రిలవెంట్ కాస్ట్కి సంబంధించి. ఆఫ్టర్ మీటింగ్ అయిపోయిన తర్వాత రిపోర్టింగ్ ఆఫ్టర్ యూ మెయిల్డ్ వేరియస్ కన్సర్న్ డిపార్ట్మెంట్ అండ్ రిక్వెస్టెడ్ ద ఇన్ఫర్మేషన్. సో వేరియస్ డిపార్ట్మెంట్స్కి అడిగి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకున్నాం. ఆ ఇన్ఫర్మేషన్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఇప్పుడు మనం ఒక టెండర్కి బిడ్డింగ్ వేస్తున్నాం అనుకోండి, బిడ్డింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ నుంచి కలెక్ట్ చేసుకున్నాము. కాస్ట్ షీట్ని ప్రిపేర్ చేసుకోవాలి. యూ గాట్ ఫ్రమ్ ప్రొడక్షన్ మేనేజర్. ఫస్ట్ ప్రొడక్షన్ మేనేజర్ నుంచి ఒక మెయిల్ వచ్చింది. ఇట్ ఈస్ బీన్ ఇన్ఫార్మ్డ్ దట్ 40 tons ఆఫ్ మెటీరియల్ డిఎక్స్ వుడ్ బి రిక్వైర్డ్. ఎంత కావాలంటే 40 tons కావాలి. అండ్ దాని యొక్క పర్చేస్ ప్రైస్ వచ్చేసి 380 రూపీస్. అండ్ కరెంట్లీ దే ఆర్ 5 tons ఇన్ ఇన్వెంటరీ విచ్ కాస్ట్ 350 రూపీస్. సో 40 tons కావాలి. దాని యొక్క పర్చేస్ ప్రైస్ వచ్చేసి 380 రూపీస్ అవుతుంది. ప్రజెంట్గానేమో దానికి ఎంత ఉంది, ఆల్రెడీ ఒక 5 tons ఏమో ఉంది. అండ్ 5 tonsకి సంబంధించిన కాస్ట్ వచ్చేసి 350 రూపీస్. వాటిని మళ్ళీ ఒకవేళ మీరు రీసేల్ చేయాలి అనుకుంటే 240 రూపీస్కి సేల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ విత్ రిగార్డ్ టు కాంపోనెంట్ ఇట్ హ్యాస్ బీన్ ఇన్ఫార్మ్డ్ దట్ 4000 కాంపోనెంట్స్ వుడ్ బి రిక్వైర్డ్. దానికి సంబంధించి ఒకవేళ మీరు ఇక్కడ ఇన్సైడ్గా చూసుకుంటే ఇట్లుంది పర్చేజ్ కాస్ట్ చూసుకుంటే, అండ్ బాట్ ఎక్స్టర్నల్లీ ఫర్ 15 రూపీస్ ఈచ్ ఆర్ ఆల్టర్నేటివ్లీ ది గుడ్ బి సప్లైడ్ బై ఏఎన్జెడ్. మీకు ఇంకో కంపెనీ ఏదైతే ఉందో మీ యొక్క బ్రాంచ్ ఆఫీస్ అది కూడా సప్లై చేస్తుంది ఆల్టర్నేటివ్గా. అప్పుడు దానికి అయ్యే కాస్ట్ ఎంత ఉంది? ద వేరియబుల్ కాస్ట్ ఆఫ్ కాంపోనెంట్స్ ఈ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఏఎన్జెడ్ వుడ్ బి 8 రూపీస్ పర్ యూనిట్. బట్ ఏఎన్జెడ్ అనేది దాని యొక్క సఫిషియెంట్ కెపాసిటీ ఎంత 2500. మనకి 4000 యూనిట్స్ కావాలి, బట్ దాని యొక్క కెపాసిటీ 2500 యూనిట్స్ మాత్రమే. వితౌట్ affecting its ability to satisfy its own external customer. However, in order to make that extra 1500 components required by AUS Limited, ANZ would have forego the other external sales 50,000. సో అవుట్ సైడ్ వాళ్ళకి ఇది లాస్ అవుతుంది కాంట్రిబ్యూషన్. అంటే 50,000 ఇంటూ 40% ఎంత అవుతుందో చూసుకోండి, అది లాస్ అయిపోతుంది. నెక్స్ట్ ఆపర్చునిటీ లాస్ అనుకోవచ్చు. యూనిఫార్మిటీ 2500 ఇంటూ ఎంత ప్రొవైడ్ చేస్తుంది? 8 రూపీస్. 2500 ఇంటూ 8 ఎంత అవుతుందో చూసుకోండి. అండ్ 50,000 ఇంటూ 40% కాంట్రిబ్యూషన్ లాస్ అవుతుంది కదా, అది లాస్ని చూసుకోండి. సో 4,000 కాంపోనెంట్స్ ఐదర్ ఎక్స్టర్నల్లీ ఆర్ ఫర్మ్. అంటే ఎక్స్టర్నల్గా పర్చేస్ చేస్తే మనకి 15 రూపీస్ ఉంది. ఇట్లా దీని ప్రకారం చూసుకుంటే అంటే కాంట్రిబ్యూషన్ లాస్ అయ్యేది అండ్ మనం ఇంటర్నల్గా చేసేది చూస్తే ఎంతసో చూసుకోండి. రెండింటి మధ్యలో డిఫరెన్స్ చూసుకోండి. ఏది తక్కువ కాస్ట్ ఉందో దాన్నే తీసుకోవాలి మనం. సో వాటి ప్రకారం మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఏం ప్రొవైడ్ చేస్తారు ఇన్ఫర్మేషన్ని. సో మెటీరియల్ డిఎక్స్కి సంబంధించి ప్రొవైడ్ చేసినా కదా. మెటీరియల్ డిఎక్స్కి సంబంధించి రెగ్యులర్ యూజ్డ్ బై ఏయుఎస్ అండ్ మస్ట్ బి రీప్లేస్డ్ కాన్సిక్వెంట్లీ రిలవెంట్ వాల్యూ రీప్లేస్మెంట్ కాస్ట్ అవుతుంది. సో 4000 కాంపోనెంట్స్ మనకి కావాలి. 2500 కాంపోనెంట్స్ అవైలబుల్ కెపాసిటీ ఏయుఎస్ అండ్ వుడ్ బి ఆపరేటింగ్ ఇట్స్ ఆఫ్టర్. సో టు cater the remaining demand 1500 units from AUS Limited. సో ఏయుఎస్ లిమిటెడ్ నుంచి తీసుకోవచ్చు. అండ్ ఫార్గో ఎక్స్టర్నల్ సేల్స్ ఆఫ్ 50,000 ఆన్ ఇట్స్ ఓన్ కస్టమర్స్. సో 50,000కి 40% అంటే 20,000 అది లాస్ అవుతుంది. సో ఆపర్చునిటీ లాస్ 40% ఇన్ ఆర్డర్ టు క్యాటర్ ఏయుఎస్ లిమిటెడ్. అండ్ ఫిక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఏదైతే ఫిక్స్డ్ కాస్ట్ ఇన్వాల్వ్ అవుతుందో ఈ 50,000 ఇక్కడ సేల్ చేసినా వేరే వాళ్ళకి సేల్ చేసినా ఎవరికి సేల్ చేయకుండా అది లాస్ ఫిక్స్డ్ కాస్ట్ కాబట్టి అది ఇర్రిలవెంట్ కాస్ట్ అవుతుంది. దాన్ని కన్సిడర్ చేయము మన డెసిషన్ మేకింగ్కి సంబంధించి. మన చాప్టర్ డెసిషన్ మేకింగ్. నెక్స్ట్ సిన్స్ ఇట్ వుడ్ బి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ యూఎస్ ఆర్డర్ క్యాటర్డ్. సో మనకి ఏవైతే 8 రూపీస్కి ఉందో వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఈ 20,000 లాస్ అవుతున్నాయి చూసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి దాని కెపబిలిటీ ఎంత 4000 కాంపోనెంట్స్ మనకు కావాలి కదా. 4000 కాంపోనెంట్స్ ఇంటూ 8 ప్లస్ 20,000. అండ్ ఇప్పుడు మనకి అయ్యే కాస్ట్ ఎంత 32,000 ప్లస్ 20,000 అంటే 52,000 అవుతుంది. 52,000 ఫర్ 4,000 కాంపోనెంట్స్కి సంబంధించి. సో 52,000 డివైడెడ్ బై 4 చేస్తే 13 రూపీస్. మనం బయట అవుట్ సైడ్ తీసుకుంటే 15 రూపీస్ ఉంది. విచ్ ఎవర్ ఈస్ లోయర్ తీసుకుంటే 13 రూపీస్ ఉంది. సో మీరు ఇక్కడ ఇంటర్నల్గా చేయించుకోవడం బెస్ట్. ఈవెన్తో టోటల్ ప్రొక్యూర్మెంట్ చేసుకుంటే బెస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పినారు? ఫస్ట్ ఇది మెటీరియల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాము? ప్రొడక్షన్ మేనేజర్ నుంచి తీసుకున్నాము. నెక్స్ట్ 11:45 AM ఇంకొక మెసేజ్ తీసుకున్నాము. యూ గాట్ అండ్ పర్సనల్ మేనేజర్ నుంచి ఇట్ హ్యాస్ ఇన్ఫార్మ్ దట్ 2000 హైలీ స్కిల్ లేబర్ అవర్స్ వుడ్ బి రిక్వైర్డ్. మనకి ఎంత కావాలి? 2000 అవర్స్ కావాలి. ద గ్రేడ్ లేబర్ రిక్వైర్డ్ ఈజ్ కరెంట్లీ పేడ్ 5 రూపీస్ పర్ అవర్. సో 2000 వాళ్ళకి 2000 లేబర్స్ మనకు కావాలి. ఇప్పుడు మనం కరెంట్గా మనం పే చేస్తున్నది ఎంత 5 రూపీస్ పే చేస్తున్నాము. హైలీ స్కిల్ లేబర్ ఈ షార్ట్ సప్లై అండ్ కెనాట్ బి ఇంక్రీజ్ సిగ్నిఫికెంట్లీ ఇన్ షార్ట్ టర్మ్. సో ఇంక్రీజ్ చేయలేము సిగ్నిఫికెంట్గా చూసుకుంటే. దిస్ లేబర్ ఈజ్ ప్రజెంట్లీ ఎంగేజ్డ్ ఇన్ మీటింగ్ దట్ డిమాండ్ ఫర్ ప్రోడక్ట్ G which requires 4 hours of highly skilled labor. The contribution from sale of 1 unit of product L is 24 rupees. సో
సిగ్నిఫికెంట్ ఉంది షార్ట్ టర్మ్లో చూసుకుంటే. లేబర్ ఎంగేజ్డ్ మీటింగ్లో ఎంగేజ్ అవుతున్నాడు. డిమాండ్ ఆఫ్ ప్రోడక్ట్ చీక్ ఉంది అండ్ 4 hours హైలీ స్కిల్ లేబర్. దానివల్ల కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది ప్రోడక్ట్ ఎల్కి సంబంధించి 24 రూపీస్. ఇట్ హ్యాస్ ఆల్సో బీన్ ఇన్ఫార్మ్డ్ దట్ కాంటాక్ట్ వుడ్ రిక్వైర్డ్ స్పెషలిస్ట్ మిషన్. సో దానికోసం మనకు ఒక మిషన్ కావాల్సి వస్తుంది. ద మిషన్ వుడ్ హైడ్ ఫర్ 15,000 రూపీస్. అంటే మిషన్ని హైర్ తీసుకుంటే 15,000 రూపీస్ అవుతుంది. ఆర్ మనమే పర్చేజ్ చేస్తే 50,000 అవుతుంది. సో మనం వాళ్ళకి అమౌంట్ ఇచ్చేది అండ్ మిషన్ని ఆడ పెట్టుకుంటే ఎంత కాస్ట్ అవుతుందో చూసుకోండి. ఒకవేళ టోటల్గా మొత్తం బయట పర్చేస్ చేస్తే 50,000 అవుతుంది. ఆర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ఇఫ్ ద మిషన్ వాస్ బాటమ్, అంటే 50,000కి మీరు కొనుక్కొని వస్తే ఎండ్ అయిపోయిన తర్వాత మీరు 30,000కి సోల్ చేయొచ్చు. అంటే 50,000 మైనస్ 30,000 చూసుకుంటే 20,000 విల్ బి అక్కడ సేవ్ అవుతుంది. ఆర్ ఇంకొక ఆల్టర్నేటివ్ ఉంది, ఇట్ కుడ్ బి మోడిఫైడ్ అట్ కాస్ట్. సో కాస్ట్ అంటే 50,000 ప్లస్ 5,000 55,000 అండ్ దెన్ యూజ్డ్ అండర్ కాంటాక్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ అనదర్ ఎసెన్షియల్ మిషన్ దట్ కుడ్ బి కాస్ట్ 45 రూపీస్. సో 50 ప్లస్ 5 55 అవుతుంది. అండ్ మనం ఎంత సేవ్ అవుతుంది 55 మైనస్ 45 అంటే 10,000 ఇక్కడ సేవ్ అవుతుంది అండ్ 10,000 ఇక్కడ సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఆపరేటింగ్ కాస్ట్ ఆఫ్ మెషినరీ ఈజ్ పేయబుల్ బై AUS వెదర్ ఇట్ హైర్స్ ఆర్ బైస్ ది మిషన్. ద కాస్ట్ వుడ్ టోటల్ 12,000 ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ న్యూ కాంట్రాక్ట్. ఒకవేళ ఇవన్నీ వద్దనుకుంటే ఇంకొక కాంట్రాక్ట్లోకి వెళ్తే 12,000 అవుతుంది. సో ఇప్పుడు మనకున్న ఆప్షన్ ఏమి, మిషన్ అన్న ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఆర్ మనం హైర్ కాంట్రాక్ట్ కన్నా పోవచ్చు, ఆర్ మనం వాటిని పర్చేజ్ చేసినా చేయొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఏమున్నాయి. స్కిల్డ్ లేబర్కి సంబంధించి ఫస్ట్ చూడండి. స్కిల్డ్ లేబర్కి సంబంధించి ఏం చెప్పినారు, స్కిల్డ్ లేబర్ ఈ షార్ట్ సప్లై ఉన్నారు అండ్ కెన్ ఓన్లీ అప్టెండ్ బై రెడ్యూసింగ్ ప్రొడక్షన్స్. సో 24 గివెన్ అండ్ 24 అంటే 24 డివైడెడ్ బై 6, 24 గివెన్ ఆర్ 6 రూపీస్ పర్ అవర్ తీసుకోండి 4 అవర్స్కి సంబంధించి. హెన్స్ రిలవెంట్ లేబర్ కాస్ట్ విల్ బి 6 రూపీస్. అంటే కాంట్రిబ్యూషన్ లాస్ ఎంత అయితే మనం 6 రూపీస్ ప్లస్ 5 రూపీస్ అవర్లీ రేటెడ్ స్కిల్డ్ లేబర్స్తో టోటల్గా మనం 11 రూపీస్ లాస్ అవుతాం. అండ్ ఇక్కడ మిషన్ AUS హ్యాస్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్. మిషన్కి సంబంధించి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, 3 ఆప్షన్స్ ఉన్నాయి. 3 ఆప్షన్స్ ఏమేమి ఆప్షను, అది హైర్ కన్నా తీసుకోవచ్చు. హైర్కి తీసుకుంటే మనకి 15,000 రూపీస్ అవుతుంది. ఆర్ దాన్ని ఇప్పుడు పర్చేజ్ చేయొచ్చు. పర్చేజ్ చేస్తే 50,000కి పర్చేజ్ చేస్తాము అండ్ ఎండ్లో సేల్ చేస్తే మనకి 20,000 బెనిఫిట్ ఉంటుంది. సో నెట్ కాస్ట్ వచ్చేసి 20,000 ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఏమి, ఇప్పుడు పర్చేజ్ చేసి దాన్ని మోడిఫికేషన్ చేయాలంటే 50,000 ప్లస్ 5,000 అవుతుంది. చేస్తే 55,000 మనకి కాస్ట్ అవుతుంది అండ్ లెస్ 45,000 మనకి సేవ్ అవుతుంది. సో నెట్ కాస్ట్ ఎంత 10,000. మనకి ఏది బెనిఫిట్ ఉందనేది చూసుకుంటే కాస్ట్లో ఇది 15,000 కాస్ట్ అవుతుంది, ఇది నెట్ కాస్ట్ వచ్చేసి 20,000 అవుతుంది, ఇది 10,000 అవుతుంది. సో మనకి ఎకనామిక్ అప్రోచ్కి పోతే బయింగ్ ఆఫ్ మిషన్ అండ్ దెన్ మోడిఫై ఇట్ ఈస్ రిలవెంట్ కాస్ట్ అంటే 10,000 కాస్ట్ అవుతుంది కాబట్టి సో ఇట్ ఈస్ బెటర్ ఆప్షన్. నెక్స్ట్ ద మిషన్ ఆపరేటింగ్ కాస్ట్ ఆర్ ఫ్యూచర్ కాస్ట్ ఆఫ్ డూయింగ్ ద వర్క్ అండ్ దేర్ ఫోర్ రిలవెంట్. మిషన్ ఆపరేటింగ్ కాస్ట్ అనేది. నెక్స్ట్ ఇంకేం ఇన్ఫర్మేషన్ మనకి ప్రొవైడ్ చేసినారు, మిషన్కి సంబంధించి అయిపోయింది, స్కిల్డ్ లేబర్కి సంబంధించి అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ సూపర్వైజర్కి సంబంధించి ప్రొవైడ్ చేసినారు. ద కాంట్రాక్ట్ వుడ్ బి సూపర్వైజర్ బై ఎగ్జిస్టింగ్ మేనేజర్ హూ ఈజ్ పేడ్ యాన్ యాన్యువల్ సాలరీ ఆఫ్ 50,000. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పర్సన్ ఇది అండ్ హ్యాస్ సఫిషియంట్ కెపాసిటీ టు క్యారీ అవుట్ దిస్ సూపర్విజన్. ద మేనేజర్ వుడ్ రిసీవ్ బోనస్ ఆఫ్ 5,000. అంటే శాలరీ అనేది రెగ్యులర్గా పే చేసేది, బట్ అది ఇర్రిలవెంట్ అంటే సంగ కాస్ట్ అయిపోతుంది. బట్ ఏదైతే బోనస్ రిసీవ్ చేసుకున్నారో అడిషనల్ వర్క్కి ఆ బోనస్ ఈజ్ రిలవెంట్ కాస్ట్ అవుతుంది. సో బోనస్ని మనం ఇంక్లూడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎంతైతే అమౌంట్ ఉందో అంత అమౌంట్. ఇక్కడ మనకు అదే చెప్తారు. సూపర్వైజర్కి సంబంధించిన పాయింట్ ఏమైతే ఉందో, సూపర్వైజర్ శాలరీ అనేది ఇర్రిలవెంట్ బట్ బోనస్ నీడ్ టు బి ఇంక్లూడెడ్ బికాస్ ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ద వర్క్ అండ్ దేర్ ఫోర్ ఈజ్ రిలవెంట్. నెక్స్ట్ ఇంకా ఇన్ఫర్మేషన్ ఏం ప్రొవైడ్ చేసినారు, ఇంకా ఇన్ఫర్మేషన్ మనం సూపర్వైజర్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఇంకా వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అంటే దట్ ఈస్ డెవలప్మెంట్ టైం, దట్ ఈస్ 15 hours ఆఫ్ డెవలప్మెంట్ టైం హ్యాట్ కాస్ట్ ఆఫ్ 30,000 హ్యావ్ ఆల్రెడీ బీన్ వర్క్డ్ ఇన్ డిటర్మైనింగ్ రిసోర్స్ రిక్వైర్మెంట్ ఆఫ్ కాంట్రాక్ట్. ఇది డెవలప్మెంట్కి సంబంధించినది. అండ్ ఫిక్స్డ్ అబ్జార్ప్షన్ రేట్ని ప్రొవైడ్ చేసినారు. దట్ ఈస్ AUS యూజెస్ అండ్ అబ్జార్ప్షన్ రేట్ ఆఫ్ 20 per direct labor hours to recover its general fixed overhead cost. This includes 5 rupees per hour for depreciation. సో రెగ్యులర్గా అయితే మనం ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఇర్రిలవెంట్ అంటుండే. ఎందుకు ఫిక్స్డ్ కాస్ట్, మనం వేరేవి ఏమైనా వర్క్ చేసినా చేయకున్నా వాటికి సంబంధించి ఇది రిలవెంట్ కాదు కాబట్టి. అండ్ డెవలప్మెంట్ టైం
డెవలప్మెంట్ టైం అనేది కూడా మనం ఆల్రెడీ ఇంకర్ అయినాం కాబట్టి దేర్ఫోర్ ఇది పాస్ట్కి సంబంధించి ఇట్ ఈస్ నాట్ రెలవెంట్ ఫర్ ప్రజెంట్ డెసిషన్ మేకింగ్కి సంబంధించి. నెక్స్ట్ జనరల్ ఓవర్ హెడ్ కాస్ట్ అండ్ దేర్ అబ్జార్ప్షన్స్ ఆర్ నాట్ రిలవెంట్ బికాస్ దేర్ విల్ బీ ఇంకర్డ్ వెదర్ ద వర్క్ గోస్ అహెడ్. అంటే జనరల్ ఓవర్ హెడ్స్ అన్న అబ్జార్ప్షన్ ఓవర్ హెడ్స్ అన్న అవన్నీ ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ బై వర్క్ బీయింగ్ కన్సిడర్. నెక్స్ట్ ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇందులో వేస్తే అంటే ఏం చెప్పినాం మనం, డెవలప్మెంట్ టైం అండ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ నీళ్ళు తీసుకోవాలి. సూపర్వైజర్కి సంబంధించి బోనస్ని తీసుకోమని చెప్పినాము. నెక్స్ట్ మిషన్కి సంబంధించి 380 రూపీస్ 40 టన్స్ని మనమే తీసుకుంటున్నాము, అది కాంట్రిబ్యూషన్ లాస్ అయ్యి కూడా. నెక్స్ట్ డైరెక్ట్ లేబర్కి సంబంధించి ఎంత వచ్చింది, 11 రూపీస్ అయింది. స్పెషలిస్ట్ మిషన్కి సంబంధించి కాస్ట్ ఆపరేటింగ్ కాస్ట్ ఏది అడిషన్ చేసి ఏది 5,000 50,000 ప్లస్ 5,000 మైనస్ 45,000 చేస్తే 10,000 వచ్చేస్తుంది. నెక్స్ట్ మిషన్ ఆపరేటింగ్ కాస్ట్ 12,000. ఇవన్నీ మనం చూసుకుంటే మనకి ఎంత అయింది కాస్ట్, టోటల్ రిలవెంట్ కాస్ట్ అంటే ఓన్లీ రిలవెంట్ కాస్ట్ తీసుకుంటే 1,16,200 రూపీస్ విల్ బి ద రిలవెంట్ కాస్ట్. అండ్ తర్వాత ఒక 2 ఇష్యూస్ చెప్పమన్నారు. 2 ఇష్యూస్ వచ్చేసి మనకి ఏముంటాయంటే ఇష్యూస్, ఒకటి ప్రాఫిట్ రిపోర్టింగ్కి సంబంధించి అండ్ ఇంకోటి ప్రైజింగ్ ఆఫ్ ఫ్యూచర్ వర్క్కి సంబంధించి. 2 మెయిన్ ఇష్యూస్ అరైజెస్ వెన్ ప్రైజ్ వర్క్ బేస్డ్ ఆన్ రిలవెంట్ కాస్ట్. మనం రిలవెంట్ కాస్ట్తో పోతే మనకి 2 ఇష్యూస్ రైజ్ అవుతాయి. 2 ఇష్యూస్ ఎందుకు రైజ్ అయినవి, మనం బుక్స్ మొత్తం అకౌంటింగ్లో ఉన్న ఎక్స్పెండిచర్ మొత్తం తీసుకోవడం లేదు, ఓన్లీ రిలవెంట్ కాస్ట్ మాత్రమే తీసుకున్నాము. అకౌంటింగ్లో ఉండే ఎక్స్పెండిచర్ అంటే ఏమి, ఇంతకుముందు మనం ఏవైతే నీళ్ళు చెప్పినామో అండ్ బోనస్ ఒకటి తీసుకున్నాము బట్ శాలరీ తీసుకోలేదు. సో బుక్స్లో శాలరీ తీసుకుంటాము, బోనస్ తీసుకుంటాము. సో రిలవెంట్ కాస్ట్ అంటే ఏవి రిలవెంట్ అవి ఒకటే తీసుకున్నాము. ఇప్పుడు విత్ రిగార్డ్ టు ప్రాఫిట్ రిపోర్టింగ్ ద డెసిషన్ హ్యాస్ టు వెదర్ టు ప్రొసీడ్ విత్ వర్క్ విల్ హ్యావ్ బీన్ బేస్డ్ ఆన్ ద యూజ్ ఆఫ్ రిలవెంట్ కాస్ట్. సో ప్రాఫిట్ రిపోర్టింగ్లో డెసిషన్స్ అనేది రిలవెంట్ కాస్ట్ ఒకటే యూజ్ చేసినప్పుడు బట్ ద రొటీన్ రిపోర్టింగ్ ఆఫ్ ద ప్రాఫిట్ ఫ్రమ్ ద వర్క్ విల్ బీ బేస్డ్ ఆన్ కంపెనీస్ నార్మల్ అకౌంటింగ్. సో యాక్చువల్గా మనం రిలవెంట్ కాస్ట్ని తీసుకున్నాము ప్రాఫిట్కి సంబంధించి. బుక్స్లో చూసుకుంటే నార్మల్ అకౌంటింగ్ సిస్టమ్ ఉంటుంది. నార్మల్ అకౌంటింగ్ సిస్టంలో ఏముంటుంది, అన్ని కాస్ట్ ఉంటాయి, దట్ ఈస్ రిలవెంట్ కాస్ట్ ఉంటుంది, నాన్ రిలవెంట్ కాస్ట్ ఉంటుంది. దెన్ దిస్ సిస్టమ్ విల్ బి బేస్డ్ ఆన్ టోటల్ కాస్ట్. బుక్స్లో టోటల్ కాస్ట్ బేస్డ్ ఉంటుంది. ఇట్ ఈస్ ప్రాబబుల్ దట్ కాస్ట్ ఆఫ్ వర్క్ రిపోర్టెడ్ విల్ బి గ్రేటర్ దెన్ ఇట్ రిలవెంట్ కాస్ట్. ఆల్వేస్ మనం చూసుకుంటే రిలవెంట్ కాస్ట్ కంటే బుక్లో ఉన్న కాస్టే ఎక్కువ ఉంటుంది. ఎందుకు, బుక్లో ఉన్నది కాస్ట్ టోటల్ కాస్ట్ కాబట్టి మనం దానిలో నుంచి రిలవెంట్ ఏవేవో అవి మాత్రమే తీసుకున్నాం కాబట్టి. కాన్సిక్వెంట్లీ the amount of profit reported to have been made on this order will be lower than the expected and may even be loss. మనం ఎక్స్పెక్టెడ్ చూసుకుంటే లోసెస్ తక్కువ కావచ్చు. దిస్ మే కాజ్ డిఫికల్టీ ఫర్ అ మేనేజర్ హూ యాక్సెప్ట్ ద వర్క్ హ్యాజ్ అన్ ఎక్స్ప్లెనేషన్ విల్ బి రిక్వైర్డ్. సో ఎవరైనా చూసినా అనుకోండి కాస్ట్ ఇది తక్కువ వస్తుందని మనం వాళ్ళకి చెప్పినాము అనుకో, వాటికి సంబంధించి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇవి మేము కన్సిడర్ చేసినది ఓన్లీ రిలవెంట్ కాస్ట్ సార్. రిలవెంట్ కాస్ట్ అంటే ఓన్లీ దీనికి సంబంధించి రిలవెంటే అట్లా చూసుకుంటాము. ఒకవేళ వాడు ఎప్పుడైనా బుక్స్ ఆఫ్ అకౌంట్ చూసినా ఎక్స్పెండిచర్ అందులో చూస్తే వేరే ఉంటుంది. సో ఎక్స్ప్లెనేషన్స్ ఈజ్ డిఫరెంట్ అండ్ మీ యొక్క ప్రాఫిట్ అండ్ దాంట్లో ప్రాఫిట్ డిఫరెన్స్ వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి ఇది ప్రాఫిట్ రిపోర్టింగ్. మీ బుక్స్ ప్రకారం డిఫరెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ డిఫరెన్స్ ఉంటుంది, రిలవెంట్ కాస్ట్ ఇప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేస్తున్నాయి డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇష్యూ ఏమొస్తుంది అంటే ప్రైజింగ్ ఆఫ్ ఫ్యూచర్ వర్క్ డిఫికల్టీ లైస్ ఇన్ ఇంక్రీజింగ్ ద ప్రైస్ ఫర్ సిమిలర్ ఐటమ్స్ ఫర్ ద సేమ్ కస్టమర్ ఇన్ ఫ్యూచర్. ఎక్కువసారి ఏమవుతుంది, నువ్వు కస్టమర్ని ఇప్పుడు అటాక్ చేయనీక 12 రూపీస్ పెట్టినావు అండ్ నెక్స్ట్ మంత్ ఆర్ నెక్స్ట్ ఇయర్ నువ్వు ఆ 12ని 15 రూపీస్ చేసినావు అనుకోండి, అది ఎఫెక్ట్ చేస్తుంది సేమ్ కస్టమర్స్. అండ్ వన్స్ ఏ ప్రైజ్ ఈ సెట్, ఎప్పుడైతే నువ్వు ప్రైస్ని సెట్ చేసినావో రిలవెంట్ కాస్ట్ ఇది అనుకుంటా ఆ క్యాలిక్యులేషన్ చేసుకొని ఒక కాస్ట్కి అరైవ్ అయినావో, ఆ కాస్ట్ని నువ్వు మళ్ళీ మార్చినావు అనుకోండి, ఆ కాస్ట్ని మారిస్తే నీ యొక్క కాస్ట్ వాళ్ళకి నీ కస్టమర్ నుంచి కలెక్ట్ చేయాల్సి వస్తుంది. కస్టమర్కి అమౌంట్ అడిగినావు అనుకోండి, ఈ కస్టమర్ టెన్ టు ఎక్స్పెక్ట్ దట్ ఎనీ ఫ్యూచర్ ఐటమ్స్ విల్ బి ప్రైజ్డ్ సిమిలర్లీ. ఇప్పుడు ఎంతకైతే పర్చేజ్ చేసినామో నెక్స్ట్ కూడా అంతకే పర్చేజ్ చేయాలని వాళ్ళ యొక్క డెసిషన్లో వాళ్ళు ఉంటారు. ఒకవేళ మీరు ఎక్సెస్ అమౌంట్ చెప్తే అరే నేను మొన్న 1 మంత్ బ్యాకే తీసుకున్నా బట్ ఇప్పటికీ ఎంత రేట్ పెరుగుతుందని వాళ్ళు అంటారు. నెక్స్ట్ హౌఎవర్ వేర్ ఏ స్పెషల్ ప్రైస్ హ్యాస్ బీన్ ఆఫర్డ్ బేస్డ్ ఆన్ ద రిలవెంట్ కాస్ట్ బికాస్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ స్పేర్ కెపాసిటీ ద సప్లయర్ వుడ్ నాట్ బీ ఏబుల్ టు కంటిన్యూ టు ప్రైస్ ఆన్ దట్ బేసిస్ యాజ్ ఇట్ డస్ నాట్ రికవర్ ఇట్స్ లాంగ్ టర్మ్ టోటల్ కాస్ట్. ఇప్పుడు మీరు వాళ్ళని సర్ప్లస్గా ఊకే ఉన్నారు కాబట్టి మీరు కాస్ట్ తీసుకోలేదు,
సర్ప్లస్ లేకుంటే ఒక రిలవెంట్లో వస్తారు. అట్లా అవన్నీ చెప్పినా అనుకోండి ఎంప్లాయీస్కి అవన్నీ అర్థం కాదు. సో వాళ్ళకి అమౌంట్ వచ్చిందే వర్క్ చేసినామా ఆ కాన్సన్ట్రేషన్లోనే ఉంటారు. సో ఎక్సెస్ వర్క్ చేయండి అంటే ఎక్సెస్ వర్క్ చేయాలి అనుకోరు. నెక్స్ట్ దేర్ మే ఆల్సో డిఫికల్ట్ క్రియేటెడ్ బై దిస్ మెథడ్ ఆఫ్ ప్రైజింగ్ ఆఫ్ అదర్ కస్టమర్స్ ఆర్ బీయింగ్ చార్జ్డ్ ఆన్ ఏ ఫుల్ కాస్ట్ బేసిస్. ఒకసారి ఇప్పుడు మనకి ఫస్ట్లో ఫుల్ కాస్ట్ బేసిస్కి పోతాము, తర్వాత మనకి ఖర్చులు వచ్చే చాలని తీసుకున్నాం అనుకోండి. ఎవరైతే వాళ్ళిద్దరు రిలేటివ్స్ అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనుకోండి, మనం ఫస్ట్ అమ్మినవాడు అండ్ నెక్స్ట్ తక్కువకి తర్వాత ఇప్పుడు మనం ప్రోడక్ట్ని చూస్తాం అనుకోండి, ఫస్ట్ ప్రోడక్ట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది అండ్ ఈవినింగ్ ఆ ప్రోడక్ట్లో కొన్ని డిఫెక్ట్స్కి అన్నీ పోయిన తర్వాత అమ్ముతున్నాను అనుకోండి, తక్కువ కాస్ట్ ఉంటుంది. సో ఆ కాస్ట్ ఇద్దరు పర్సన్స్ సేమ్ టైప్ ఆఫ్ పర్సన్ అంటే ఒక రిలేటివ్స్ పర్సన్ కన్నా పర్చేస్ చేసినారు అనుకోండి, మార్నింగ్ ఒకరు పర్చేస్ చేసినారు, ఈవినింగ్ ఒకరు పర్చేస్ చేసినారు, వాళ్ళకి వీళ్ళకి రేట్ అనేది డిఫరెన్స్ ఉంది అనుకోండి, వాళ్ళు ఎందుకు ఇట్లా ఛార్జ్ చేస్తున్నారు అనేది అనుకుంటారు. నెక్స్ట్ ఈ ఇష్యూ అరైజ్ అవుతుంది. సో మనం ఇష్యూస్ ఏమొస్తాయని చెప్తున్నాం ఇప్పుడు, ఏది రిలివెంట్ కాస్ట్ పోవడం వల్ల. నెక్స్ట్ ప్రైజింగ్ అదర్ కస్టమర్స్ ఆర్ బీయింగ్ చార్జ్డ్ ఫుల్ కాస్ట్ బేసిస్ అండ్ ఇఫ్ దే ఆర్ వర్ డిస్కవర్ దట్ ద లోయర్ ప్రైస్ విల్ ఆఫర్ టు న్యూ కస్టమర్ దే వుడ్ ఫీల్ దట్ దే రాయల్టీ వాజ్ బీయింగ్ పెనలైజ్డ్. ఎప్పుడైతే మనం కొత్త వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి తక్కువకి ఇస్తామో అండ్ పాత వాళ్ళకి ఎక్కువ ఇస్తామో, పాత వాళ్ళు ఏమనుకుంటారు, అరే మేము మంచిగా ఉండడం వల్ల మాకు పెనలైజ్ పడుతుంది అని అనుకుంటారు. నెక్స్ట్ 4 కాస్టెస్ గురించి చెప్పమన్నారు. 4 కాస్టెస్ ఏం చెప్పినాము? 4 కాస్టెస్ అంటే ప్రివెన్షన్, అప్రైజర్, ఇంటర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్, ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్. దానిలో ప్రివెన్షన్ మీన్స్ ఆపరేషన్కి సంబంధించి, దట్ ఈస్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అండ్ చెకింగ్ ఆఫ్ calibration of machinery. This would reduce the number of potential faulty products being produced and therefore reduce guarantee claims. ఇది ఏం చేస్తుందంటే ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటే చెకింగ్ ద క్యాలిబ్రేషన్ ఆఫ్ మిషనరీ యొక్క క్యాలిబ్రేషన్ని చెక్ చేసుకోవడం అండ్ దిస్ వుడ్ రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ పొటెన్షియలీ ఫాల్టీస్ ఏమైనా ఉంటే ఆ ప్రోడక్ట్లో ప్రొడ్యూస్ చేసేటప్పుడు వాటిని రెడ్యూస్ చేస్తుంది, గ్యారంటీ క్లైమ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ అప్రైజల్ అంటే ఏమి? ఇన్బౌండ్ లాజిస్టిక్స్ మీన్స్ వాట్? రెడ్యూస్ కాస్ట్ ఆఫ్ ఇన్కమింగ్ ఇన్స్పెక్షన్స్. సో by building close links with suppliers and getting them adapt TQM, that is total quality maintenance. వాళ్ళ యొక్క సప్లయర్స్ వీళ్ళు మెయింటైన్ చేసుకుంటా కాస్ట్ని తగ్గించుకుంటా వస్తుంది. ఇఫ్ సప్లయర్ కెన్ గ్యారంటీ దేర్ క్వాలిటీ దెన్ ఇన్బౌండ్ ఇన్స్పెక్షన్ కుడ్ బి ఎలిమినేటెడ్. సో వాళ్ళు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తున్నాం అనుకో, మేము మంచిదే ప్రొవైడ్ చేస్తున్నామని మనం ఇన్బౌండ్ లాజిస్టిక్ మనం చెకింగ్ చేయము ప్రొడక్షన్కి సంబంధించిన తర్వాత. సో ఇది ప్రొడక్షన్కి ముందర జరిగేది ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అండ్ చెకింగ్ ఆఫ్ క్యాలిబ్రేషన్ ఆఫ్ మిషన్ యొక్క క్యాలిబ్రేషన్ని చెక్ చేయడం. అండ్ దానివల్ల ఏమవుతుంది, పొటెన్షియల్ ఫాల్టీ ప్రోడక్ట్స్ అనేది బయటికి రావడమే తగ్గుతుంది. అండ్ ఇక్కడ బయటికి వచ్చిన తర్వాత క్వాలిటీస్ని చెక్ చేస్తుంటాం కదా, క్వాలిటీస్ని చెక్ చేసి చూస్తాము. అండ్ ఇట్లా ఒకవేళ సప్లయర్స్ మనకి సప్లై చేసే సప్లయర్సే మనకి సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసినారు అనుకోండి, అట్లాంటివి చూసుకుంటాము. నెక్స్ట్ ఇంటర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్, ఇది ఆపరేషన్స్కి సంబంధించి రెడ్యూస్ కాస్ట్ ఆఫ్ రీవర్క్. ఒకవేళ అప్రైజర్లో బాగా జరగలేదు అంటే డిఫెక్టివ్ ఐటమ్స్ ఉన్నాయి, ఆ డిఫెక్టివ్ ఐటమ్స్కి మళ్ళీ రీవర్క్ చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ రీవర్క్ బై ట్రైనింగ్ ఎంప్లాయీస్ ఆన్ కంటిన్యూవల్ బేసిస్. ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిటీ సర్కిల్స్, దిస్ వుడ్ రెడ్యూస్ ఫెయిల్యూర్ కాస్ట్ అండ్ ఆల్సో ఇంప్రూవ్ క్వాలిటీ. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్, ఆ డిఫెక్టివ్ ఐటమ్ డైరెక్ట్గా అవుట్ సైడ్ పోయినామనుకోండి, మళ్ళీ అవుట్ సైడ్ పోయిన తర్వాత కస్టమర్ తీసుకొచ్చినా అనుకోండి, సర్వీస్ డిజైన్ క్వాలిటీ ఇంటూ ప్రోడక్ట్ టు ట్రై ప్రివెంట్ గ్యారంటీ క్లైమ్స్ అండ్ దేర్ ఫోర్ ద కాస్ట్ ఆఫ్ సర్వీసింగ్ రిపేరింగ్ ద ప్రోడక్ట్ విల్ బి high. Next, question number 6. What is required in question number 6? Do you advise the company to take up the order manufacturing plastic molds? So, ఈ క్వశ్చన్ కొంచెం గ్యాప్ తీసుకొని చెప్దాం.